నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనం వచ్చేసాము ఉస్మానియా యూనివర్సిటీలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గరికి. మనం వినాయక చవితి అనగానే ఒక ప్రతిష్టాత్మకంగా పరంపరగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఫెస్టివల్కి ఐడల్స్ని విగ్రహాలని చూస్ చేసుకోవాలంటే ఇంకాస్త ఆలోచిస్తూ ఉంటాం. మట్టితో చేసిన విగ్రహాలని, లేకపోతే ఎకో ఫ్రెండ్లీగా చేసినవి, లేదంటే సో అండ్ గ్రో సీడ్ వేస్తే అదే గ్రో అవుతూ ఉంటుంది. అలాంటి విగ్రహాలని మనం చూసాం. కానీ సైన్స్ ప్లస్ డివోషన్ అది ఎంత ఇన్నోవేషన్ క్రియేట్ చేసిందో చూపించడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కలిసి 3D ప్రింట్ వినాయకుడిని అయితే క్రియేట్ చేశారు. ఆ ఒక్క 3D ప్రింట్ వినాయకుడిని ఎలా క్రియేట్ చేస్తారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చలో. సో ఇప్పుడు మనతో పాటు హారిక గారు ఉన్నారు. హారిక గారిని అడిగి తెలుసుకుందాం ఈ 3D ప్రింటింగ్ క్రియేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. హలో హారిక. హాయ్. హలో. సో ఎలాంటి 3D ప్రింటింగ్ అనగానే ఫస్ట్ చూస్తే లైట్ వెయిట్గానే ఉంది. ఇవన్నీ 3D ప్రింట్ వినాయకులేనా? అవును. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D ప్రింట్ క్రియేట్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది? మన హిందూ ట్రెడిషన్ ప్రకారం ఏదైనా కానీ ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ 3D ప్రింటర్ డిపార్ట్మెంట్లో కొనగానే ఫస్ట్ వినాయకుడిని పెట్టాలి అని మా సార్ వాళ్ళు చెప్తే వినాయకుడిని పెట్టాం. అది చాలా మంచిగా వచ్చింది అని పెట్టాం. ఓకే. ఫస్ట్ మీరు వినాయకుడు పూజ చేసి ఏదన్నా మొదలు పెడతారు. ఈ 3D ప్రింట్ కొన్న తర్వాత ముందు వినాయకుడిని క్రియేట్ చేస్తారా? ఓ, అంటే ఎలాగా ఏ మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటారు దీంట్లో? PLA అని పాలిలాక్టిక్ యాసిడ్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఈ ఫిలమెంట్స్ అనేవి బయట దొరుకుతాయి. అది ఈ ప్రింటర్లో ప్రింట్ చేయడానికి అలా యూజ్ చేస్తాం. డిజైన్ మనం ముందే వేసుకోవాలా? డిజైన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎలాగా, ప్రాసెస్ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో డిజైన్ అనేది మనం ఎక్కడైనా ఆన్లైన్లో అన్న తీసుకోవచ్చు. మన సొంతంగా డిజైన్ చేసుకొని దానికి కలరింగ్ కానీ సైజ్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సైజ్ ఏంటి, ఎంతలోపు వస్తుంది? చూస్తే ప్రింటర్ చిన్నగా ఉంది కదా, ఇవి కూడా జస్ట్ చిన్న చిన్నవే ఉన్నాయి. మనకి బయట దొరికే 100 రూపీస్ 20 రూపీస్ ఇలా ఉంటుంది కదా, అలా ఉన్నాయి చిన్న చిన్న ఐడల్స్. ఎంత ఉంటుంది, ఎంత సైజ్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు? ఈ 3D ప్రింటర్ కెపాసిటీ 25 సెంటీమీటర్స్. సో అప్రాక్సిమేట్లీ 1 ఫీట్ దాకా అయితే వినాయకుడిని ప్రింట్ చేయొచ్చు. వేరే సైజ్ పెరిగితే మనకి ఐడల్ సైజ్ కూడా పెరుగుతుంది. ఓకే. ఇదేంటి మెటీరియల్ బయోడిగ్రేడబుల్నా? ఈ మెటీరియల్ PLA అనేది బయోడిగ్రేడబుల్. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా బయట చూసుకున్నట్లయితే కొన్నేమో వాటర్ ఇష్యూస్ కూడా పెరుగుతుంది, వాటర్ పొల్యూషన్. దాన్ని డిజాల్వ్ అయిపోయిన తర్వాత నిమజ్జనం టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. లైక్ అవి తొందరగా డిజాల్వ్ అవ్వవు అండ్ వాటర్ పొల్యూషన్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమన్నా అలాంటి బెనిఫిట్స్కి అట్లాంటి ప్రాబ్లమ్స్కి ఏదన్నా సొల్యూషన్ ఉందా? సో బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూస్తే అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అవి గిప్సమ్ అనే మెటీరియల్ని ఫామ్ చేసి వాటర్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మెరైన్ యానిమల్స్కి వాటికి హార్మ్ఫుల్ ఉంటుంది. ఈ మెటీరియల్ ఎలా అంటే అండర్ ఇండస్ట్రియల్ కండిషన్స్ సేఫ్గా మనం డిజాల్వ్ చేయొచ్చు. ఒక టెంపరేచర్, బ్యాక్టీరియా ఇంకా ఫంగై ఉన్న దాంట్లో అవి దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి డిజాల్వ్ చేసేసి వాటర్ ఇంకా CO2 అనేది రిలీజ్ చేస్తాయి. అలా డిజాల్వ్ చేసుకోవచ్చు. లేదు మనం రీసైకిల్ చేసుకోవాలి అన్నా కానీ ఈ మెటీరియల్ని వేసిన తర్వాత తొందరగానే ఈజీగా బయటికి తీసేసుకొని దాన్ని మనం రీసైకిల్ మిషన్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఈజీ ప్రాసెస్. రీసైకిల్ చేసుకొని సేమ్ ఇలాంటి ఫిలమెంట్సే మళ్ళీ తీసుకొచ్చి వినాయకుల్ని మళ్ళీ ప్రింట్ చేసుకోవడం, లేకుంటే ఏదైనా వేరే అయినా ప్రింట్ చేసుకోవచ్చు. వేరే ఏదైనా అంటే దాని డిజైన్ ఇస్తే అది కూడా వేరే డిజైన్లో అది ప్రింట్ మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది ది బెస్ట్ దేంట్లో చూసుకున్నా సరే. అంటే అది అటువైపు పొల్యూషన్ క్రియేట్ చేయదు అండ్ మనకి రీయూజబుల్ కూడా అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ వన్స్ ఇది డిజాల్వ్ అవ్వాలంటే ఎన్ని డేస్ పట్టిద్ది? అండర్ ఇండస్ట్రియల్ కండిషన్స్ అయితే ఒక 100 గ్రామ్స్ మెటీరియల్ 3 to 4 months లాగా అవ్వచ్చు. కానీ ఒక కండిషన్స్ అన్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్? లైక్ టెంపరేచర్స్ వితిన్ 50 to 70 degrees సెంటిగ్రేడ్స్, మంచి బ్యాక్టీరియా ఇంకా ఫంగై ఉండడము, అలాంటి వాటర్లో ఎందుకంటే హైడ్రోలసిస్ అనే ప్రాసెస్తో ఇవి డిజాల్వ్ అవుతాయి. ఆ ప్రాసెస్ వాటర్లో చేసేసుకుంటే డిజాల్వ్ అయిపోతాయి. అంటే మనకి ఏదైనా డిజాల్వ్ అయినప్పుడు అక్కడ ఉన్న లైక్ ఇవి ఉంటాయి కదా చేపలు, అలాంటి వాటికి ఏమన్నా ఇబ్బంది కలుగుతూ ఉంటుందా? మేము రీసెర్చ్ చేసినంత వరకు అయితే POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేంత హార్మ్ అనేది దీనివల్ల PLA వల్ల అయితే అవ్వట్లేదు. ఆక్వా లివింగ్స్ అన్ని కూడా కొంచెం సేఫ్ అనుకోవచ్చు దీనివల్ల. ఓకే, సూపర్. అంటే రీసైకిల్ ఉంది, దాని తర్వాత లో కాస్ట్ కూడానా? మనకి ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఒకవేళ మనకి మార్కెట్లోకి వస్తే ఇది కొంచెం అయిన తర్వాత మార్కెట్లోకి వస్తే నార్మల్ కాస్ట్ ఎంత ఉంటుంది?
సో ఈ సైజ్ వినాయకుడు మనం డిఫరెంట్ కస్టమర్కి నచ్చిన మోడల్, నచ్చిన సైజు అవన్నీ ప్రింట్ చేసిస్తాం. సైజ్ అండ్ మోడల్, కలర్స్ని బట్టి ప్రైస్ అనే రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సైజ్ ఆర్ ఈ సైజ్ వినాయకుడిని అయితే 100 to 300 రేంజ్లో మేము బయట సేల్ చేస్తాం. ఇది చూస్తుంటే టచ్ చేసినప్పుడు కూడా మనకి ప్లాస్టిక్ టైపు చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఎవరైనా చూస్తే ప్లాస్టిక్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ప్లాస్టిక్ కాదు. సో అది పాలిమర్ బేస్డ్ మెటీరియల్. సో ప్లాస్టిక్ కూడా ఒక టైప్ ఆఫ్ పాలిమరే, కానీ అది వేరే ప్రాసెస్లో తయారు చేస్తారు, ఇది వేరే ప్రాసెస్లో వస్తుంది. సో డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మనం కస్టమైజేషన్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఏదైనా డిజైనింగ్ ముందే మనం చూసుకోవచ్చు, కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది. బయట అయితే మనకు కలర్స్ వేసేంత వరకు అది ఎలా బయటకు వస్తుందో తెలియదు, కానీ చూసుకోవచ్చు. అంటే జైంట్, కొంతమంది ఏమంటారంటే జైంట్ ఐడియల్స్ మాకు కావాలి, లైక్ పెద్ద పెద్ద విగ్రహాలు అంటేనే మేము చాలా ప్రెస్టేజ్గా ఉంటామంటారు. సో ప్రింట్ సైజ్ పెరిగిపోతే అలాంటి జైంట్ కూడా వస్తూ ఉంటాయి, అంటే ఇన్ ఫ్యూచర్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బయట ఇల్లులు కూడా 3D ప్రింట్తో ప్రింట్ చేసుకుంటున్నారు. సో పెద్ద పెద్ద 3D ప్రింటర్ యూజ్ చేసుకొని పెద్ద వినాయకుడు ప్రింట్ చేయడం ఈజీ అవుతుంది. సో మీ యొక్క నెక్స్ట్, ఒకవేళ ఈ 3D ప్రింట్ ఇది సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి దీనికి కంటిన్యూగా? వినాయకుడు మేము ఫస్ట్ నుంచి 3D ప్రింటర్ని మా ప్రాజెక్ట్ పార్ట్స్ ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. సో ఈ వినాయక చవితి సందర్భంగా మేము ప్రింట్ చేసి ఒక 100 వినాయకుల్ని బయట పంచుతాం అనుకున్నాం. తర్వాత ఈ రెస్పాన్స్ని బట్టి ఫ్యూచర్ మా ప్రొఫెసర్స్ ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మంచిగా ఒక మంచి వేలో క్రియేట్ చేశారు. ఈ యొక్క క్రియేషన్ చాలా బాగుంది. దీంట్లో మీకు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ టీం అంతటిని ఒకసారి పిలుద్దాము. ఓకే. విజయవంతంగా అయిపోయింది ఈ 3D ప్రింటింగ్. మీ యొక్క క్రియేషన్కి ఈ యొక్క క్రియేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థాట్ ఎవరికి వచ్చింది హెచ్ఓడికా ఆర్ మెంటర్ గారికా? మెంటర్ మామూలుగా యాక్చువల్లీ మేము 3D ప్రింటర్ కొన్న తర్వాత సో ఫస్ట్ ప్రింట్ ఏది ఇవ్వాలని పిల్లలు అడిగినప్పుడు ఫస్ట్ మనం ట్రెడిషనల్గా గణేష్ అయితే బాగుంటుందని స్టార్ట్ చేసాం. ఇది ఐ థింక్ 4 months బ్యాక్ నుండి ప్రింట్ చేస్తున్నాం. బట్ రీసెంట్గా మాకు ఐడియా ఏంటంటే వినాయక చవితి వస్తున్న సందర్భంగా కొంచెం రీసెర్చ్ చేసాం. అంటే కంపారిజన్ చేస్తే మనకున్నటువంటి ఇప్పుడు మట్టి వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు అండ్ ఈ PLA బేస్డ్ మెటీరియల్ బేస్డ్ 3D ప్రింటింగ్ వినాయకుడు, ఈ మూడింటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ చూసినప్పుడు ఈ PLA బేస్డ్ 3D ప్రింటింగ్ గణేష్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అమ్మ ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన విధంగా. సో కాబట్టి నేచర్కి మనం ఇప్పుడు అగెనెస్ట్గా పోతే ఆబ్వియస్లీ అందరూ మనం అంటే ఫర్ ది లాంగర్ లైఫ్ మనం నేచర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి వినాయకునికి బదులు ఇది ప్రింట్ చేసి మేము అందరం కూడా ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాము. రానున్న ఇప్పుడు వినాయక చవితి ముందు ఒక 100 వినాయకులు ప్రింట్ చేసి మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారి పర్మిషన్ కూడా తీసుకొని వారితో లాంచ్ చేసి మా ప్రిన్సిపల్కి మా స్టాఫ్కి కూడా ఇది అందజేయాలని ఒక నిశ్చయంతోనే ఉన్నాము. సూపర్. ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. దీనివల్ల మనం నిమజ్జన టైంలో కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకెళ్తున్నప్పుడు యాక్సిడెంట్, ఎలక్ట్రిక్ షాక్ తగులు కూడా చాలా మందికి, ఇలాంటివన్నీ కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అవును, ఇప్పుడు 6 feet వినాయకుడు మినిమం యావరేజ్ అందరూ 6 feet వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు మాకున్న సామర్థ్యానికి మనం ఒక 2 feet వరకు వెళ్ళచ్చు. బట్ లార్జర్ స్కేల్లో వెళ్ళినప్పుడు పెద్ద ప్రింటర్లో ప్రింట్ చేసినప్పుడు దీని వెయిట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10% అంటే ఒక 50% తక్కువ వెయిట్ ఉంటుంది ఇది. సో మీరు సేమ్ వెయిట్ తీసుకున్నప్పుడు, సేమ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు సో అట్లా ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ రీసెంట్గా ఇప్పుడు మనం ఒకవేళ నిమజ్జనం చేసిన తర్వాత ఇమీడియట్గా వితిన్ 2-3 daysలో దీనిలో నుండి పెద్దగా హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఏవి కూడా వాటర్లో కలవవు. సో ఇమీడియట్గా దీన్ని డిస్పోజ్ చేయడానికి తీసి మళ్ళీ రీసైక్లింగ్కి పంపించచ్చు. సో దట్ మళ్ళీ ఇట్లా రా మెటీరియల్ ఇట్లా ఫిలమెంట్ లాగా మార్చచ్చు. సో దట్ మళ్ళీ దీన్ని ఇట్లా ఫిలమెంట్ల రూపంలాగా దీన్ని మళ్ళీ సేల్ చేయొచ్చు. ఈ 3D ప్రింటింగ్ చాలా ఇండస్ట్రీస్ వాడతాయి. డిఫెన్స్ ఇండస్ట్రీస్లో కూడా మీరు ఇప్పుడు DRDO, RC అట్లాంటి వాటిల్లో కూడా చాలా వరకు డిఫెన్స్ ఇండస్ట్రీస్లో కూడా వాడతారు. కాబట్టి మళ్ళీ రా మెటీరియల్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇది ఒకసారి వేసినామంటే వేస్ట్ కాదు. వేరేజ్ ఇప్పుడు మనం మట్టితో చేసిన వినాయకుడు కూడా మనం నిమజ్జనం చేస్తే అది కరిగిపోతుంది. మళ్ళీ పూడికతీతకు గవర్నమెంట్ ఇప్పుడు స్కీములలో పూడికతీత పనులని మళ్ళీ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంటుంది. అదొక డిసడ్వాంటేజ్ ఉంది మట్టి వినాయకుడు అయితే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే డైరెక్ట్ అది వాటర్ లెవెల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది.
అప్పుడు మళ్ళీ అది మనం లైవ్లీహుడ్ ఉండదు, ఫిషెస్ మెరైన్ వాటికి. సో అది అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్, చాలా అడ్వాంటేజ్ చెప్పేశారు. నెక్స్ట్ మీ ఇళ్ళల్లో మీరు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు సేమ్ రెగ్యులర్ ప్రాసెస్ యూజ్ చేస్తారా లేకపోతే 3D ప్రింటర్తో మీరు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటారు? ఈ ఇయర్ అయితే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 100 వినాయకుల వరకు ప్రింట్ చేద్దామని ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాము. ఈసారి కంపల్సరీ అందరం 3D వినాయకుడిని పెట్టి పూజించి నిమజ్జనం చేసి మళ్ళీ దాన్ని వేరే మెటీరియల్ కన్వర్ట్ చేసి మళ్ళీ వేరే దానికి వాడు. సో చూసారు కదా, 3D ప్రింట్ వినాయకుడు అంటే మనకి నేచర్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయకుండా లైవ్లీహుడ్ అంతలా ఉండి అండ్ మనకి జరుగుతున్న చిన్న చిన్న యాక్సిడెంట్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ది బెస్ట్ ఆప్షన్ లాగా మనకి 3D ప్రింట్ వినాయక్ అయితే వచ్చేసారు. మీరేమనుకుంటున్నారు? ఈ 3D ప్రింట్ వినాయకుడిని మీ ఇంట్లో కూడా పూజ జరుపుకుంటారా? మీరైతే కామెంట్స్లో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.